అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందున అతనిలో లోపము కనుగొనలేమని వారు అనుకొనిరి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల పర్యంతరము నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దను మానవుల యొద్దను ఎవడును ఏ మనము చేయకూడదు. ఎవడైనాను చేసిన వాడు సింహముల గృహలో పడదోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి కాక రాజుకు ధైర్యవేసి శాసనం రాయించి సంతకము చేసెను. ప్రభు ఈ మాటలో మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న ఈ భాగము దానియేలు గారు పెద్ద ప్రవక్తలో ఆయన ఒకడు. బైబిల్లో చిన్న ప్రవక్తలు ఉన్నారు, బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యెహెజ్కేలు, దానియేలు, యెషయా, ఇర్మీయా వీళ్ళందరూ పెద్ద ప్రవక్తలు. మలాకి, జెఫన్యా, ఆమోసు వీళ్ళందరూ చిన్న చిన్న ప్రవక్తలు. అయితే ఈ దానియేలు యోధా దేశానికి సంబంధించిన వాడు, అనగా దేవుని ఆరాధించే దేశానికి సంబంధించిన వాడు. యోధా దేశంలో ఉన్న దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి అనుసంబంధము కలిగినటువంటి వాడు ఈ దానియేలు. ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా యోధా దేశంలో ఉన్నారు. ఈ బాలురు చాలా జ్ఞానము గలవారు. అందుకే మొదటి అధ్యాయంలో 17వ వచనములో వీరి గురించి, బాలుల గురించి రాయబడిన మాట. అందుచేత వీళ్ళందరూ ఈ రీతిగా ఉన్నారు. అయితే వీళ్ళంతా దేవుని ప్రజలు, దేవుని స్తుతించి ఆరాధించేవారు. ఇశ్రాయేలీలు, యోధా జనాంగం వీరంతా దేవుని కొనియాడే ప్రజలు. అయితే ప్రియులారా, వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరి, దేవుని మాట వెనక, దేవునికి లోబడక, ఆజ్ఞను అతిక్రమించి వారి ఇష్టానుసారంగా జీవించిన కారణాన్ని బట్టి దేవుడు వారి మీద చాలా కోపపడ్డాడు, సహించలేకపోయాడు. అంచేత వారిని నా మాట వింటే మంచిదనుకుని వినకపోతే నేను అన్యరాజుల చేతికి అప్పగించేయాలని దేవుడు ఆ రీతిగా తీర్మానం చేసుకున్నాడు. అయినా కానీ దేవుడు ప్రేమ గలవాడు కనుక వారి మధ్యకి చాలామందిని బోధకులను పంపించి వారిని సరిచేయాలని ఇష్టపడినవాడు. దాన్ని మీకు అర్థము చేయడానికి 2వ దినవృత్తాంతములు 36వ వచనము 15వ వచనం ఒక్కసారి చదవండి. ఏమి రాయబడి ఉన్నదో 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 15వ వచనం. కటాక్షము గలవాడే వారి వద్దకు తన దూతల చేత వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడే లేచి పంపుచూ వచ్చినను వారి దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యమును తృణీకరించి ఆయన ప్రవక్తలను హింసించుతూ రాగా నివారింప సత్యము కాని యెహోవా కోపము వారి మీద రగులుకున్నది. యెహోవా కోపం సరిచేయడానికి దేవదూతలను పంపాడు, సరిచేయడానికి భక్తులను పంపాడు, సరిచేయడానికి వారికి వర్తమానం పంపాడు. ఇప్పుడైనా మీరు చక్కగా జీవించమని చెప్పారు. వాళ్ళ మాటను పక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవించి
వచ్చిన ప్రవక్తలను హింసించి దేవదూతలను చెడ్డగా భావించి వారి ఇష్టానుసారంగా బ్రతికిన కారణాన్ని బట్టి యెహోవా కోపము, నివారింప సత్యము కాని కోపము వారి మీద రగులుకుంది. నువ్వెప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా బతుకుతావో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తావో, ఎప్పుడైతే నీ ఇష్టాన్ని నెరవేర్చాక ఇష్టపడతావో, నిన్ను గూర్చి దేవుడు బాధపడేవాడుగా, నిన్ను గూర్చి దేవుడు మరి దుఃఖించేవాడుగా ఉంటాడు. అలాగా అనేకుల గురించి దుఃఖించాడు. మానవాళిని కలుగు చేసినందుకు దేవుడు దుఃఖించాడు. 5:6 ఏముంది? ఆది కాండములో దేవుని వాక్యము రాయబడిన మాట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. 5:6 గాను 6:5 కానీ. కనుక దేవుని వాక్యాన్ని బట్టి చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము, అయ్యో ఎందుకు కలుగు చేశానా, ఈ మనుషులు ఎందుకు కలుగు చేశానని దేవుడే బాధపడుతున్నాడు. కొన్నిసార్లు కొంతమంది కూడా కనుక్కున్న బిడ్డల విషయమే బాధపడతాడు. ఎందుకు వీడు చచ్చినా పోంగును, వీడు సాగటం లేదు అనే తల్లులు ఉన్నారు. అంతా వారి జీవితం వాళ్ళకి వ్యతిరేకంగా ఉండబట్టి తల్లిదండ్రులమైన మనము బిడ్డల మీద కోప్పడేవారుగా ఉన్నాం. అందుచేత దేవుడు అన్యరాజుల చేతికి అప్పగించడానికి ఇష్టపడ్డాడు కనుక యోధా దేశానికి అన్యరాజును పంపించాడు. ఆ మొదటి రాజు పేరు ఏం పేరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు యోధా దేశానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఓడిపోయారు. ఈ యొక్క నెబుకద్నెజరు గెలిచాడు. గెలిచినోడికి ఓడిపోయినోడు ఏమవుతాడు? దాసుడు అయిపోతాడు. అంతే కదా. ఓడిపోయినలో ఆ రీతిగా నెబుకద్నెజరుకి దాసులైపోయారు. అంచేత ఆయన ఇష్టం ఆ దేశంలో ఉన్న అనేకమైనవి దోచుకున్నాడు. అంతేకాదు దేవుని మందిరములో ఉండే సువర్ణోపకరణములను తీసుకొని తన దేశంలోని తీసుకొచ్చాడు. ఆ దేవతల యొక్క బొక్కసములో పెట్టినట్లు బైబిల్ చెప్తుంది. ఆ రీతిగా నెబుకద్నెజరు అంత ఘోరమైన పని చేశాడు. అంతేకాదు ఆ యోధా దేశములో ఉండే ఆయనకి ఇష్టమైన యవనస్తులైన కుర్రోల్ని, బాలులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో 4 పేర్లు రాయబడ్డారు. ఏమేం పేర్లు? వాళ్ళ పేర్లు చెప్పండి. దానియేలు, అజర్యా, మిషాయేలు, అజర్యా. కానీ ఈ రీతిగా వారి పేర్లు అక్కడ రాయబడ్డాయి. కానీ ఆ దేశం వెళ్ళాక వాళ్ళ పేర్లు మార్చేశాడు. బెల్షాజర్ అని, షడ్రక్ అని, మేషక్ అని, అబేద్నెగో అని వాళ్ళ దేవతల పేర్లు అక్కడ మార్చేశాడు. అక్కడ తీసుకొచ్చాడు. ఆ రీతిగా వారిని, నేను తినే ఆహారం వారికి ఎట్టండి, నేను తాగే పాని వారికి ఇవ్వండి అన్నాడు. ఆ రీతిగా వాళ్ళందరిని పెంచమని నపుంసకుల చేతికి అప్పగించారు. అలాగా చూశారు. అంచేత దానియేలు నెబుకద్నెజరు కాలంలో ఉన్నాడు. ఆ తర్వాత రాజు ఎవరొచ్చారు? బెల్షాజరు వచ్చాడు, వాళ్ళ కొడుకు. ఆయన చరిత్ర ముందు, తర్వాత ఈయన చరిత్ర బెల్షాజరు. వీళ్ళిద్దరు అయిపోయారు. తర్వాత ఎవరొచ్చారు రాజుగా? మనం చదివాం కాదు ఇప్పుడు. దర్యావేషు వచ్చాడు. ఎవరొచ్చారు? దర్యావేషు వచ్చాడు. ఆ బబులోను దేశం అంతా ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో ఆ దేశాన్ని విభజించాడు. 120 మంది 120 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. ఈ 120 మందిని 3 భాగాలుగా చేశాడు. అప్పుడు ఒక్కొక్క భాగం ఎంత? 120 మందిని 3 భాగాలు చేస్తాడు. ఎంత అమ్మా? ఒక భాగం ఎంత? గట్టిగా మాట్లాడు, ఏమో అన్నం తినలేదా ఏంటి? 40 మంది. ఒక భాగం ఎంత? 40 మంది. 3 40 ఎంత? 120.
120 మందిని దర్యావేస్తూ ఈ రీతిగా సిద్ధం చేశారు. ఈ 120 మందిలో 3 భాగాలైన ఒక్కో 40 మందికి ఒక్కొక్కరిని ముఖ్యుడిగా ఎంచాడు, పెద్దగా ఉంచాడు. ఈ ముగ్గురు కూడా పెద్దలుగా ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు పెద్ద? దానియేలే పెద్ద. అవునా కదా? అలా ఉందా? చదివావు కదా? ఆ రీతిగా ఈ ముగ్గురులో దానియేలే పెద్ద. రాజుగారికి నష్టం కలగకుండా ఉండాలని దానియేలుని ఎంతో చక్కగా ఉన్నతమైన స్థానంలోకి వచ్చి, దానియేలు అంటే దర్యావేషుకి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టము? డబ్బులు ఇచ్చాడా, లంచం ఇచ్చాడా, ఏమిచ్చాడు? అతని గుణగణాలు బట్టి. నీ జీవితంలో నీకుండే మంచి జీవితమే నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొస్తుంది. డబ్బు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తేవదు, అది తాత్కాలికమైనది. అందుచేత సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అందుచేత ఈ దానియేలు ప్రాముఖ్యమైనవాడు. ఇలాగా సభ నడుస్తుంది, దేశంలో ఇలా జరుగుతుంది. కానీ దానియేలు మీద అసూయ, పగ, ద్వేషము, మత్సరము, క్రోధము, కక్ష ఇదంతా కూడా ఎక్కువైపోయింది. ఎవరికే? అక్కడున్న వారికి. ఎవరాలో? మాదీలు, పారసీకులు, కల్దీలు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఉన్నాడు. వాళ్ళకంతా అసూయ. పొరుగు నుంచి వచ్చిన వీడికే ఇంత గొప్పతనమా? పరాయి దేశాల నుంచి వచ్చిన వీడే ఇంత ఉన్నతమైన స్థానంలో ఉంటుమా? వీడి సంగతి ఏంటో మనం చూడాలి, వీడి గొడవ ఏంటో చూడాలని దానియేలు మీద ఈ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చూపించారు? పగ, ద్వేషము, మత్సరము. ఇది మొదట్లోనే ఉంది. బైబిల్లో మొట్టమొదటే ఉంది. పగ, ద్వేషం మొట్టమొదటి ఉన్నవాడికి ఎవడో? కయ్యూను. ఏం చేశాడని చంపేశాడు వాళ్ళ తమ్ముడిని. రక్త సంబంధి కదా, తాడుబుట్టినాడు కదా. ఆనాడే ఇంత కక్ష ఉంటే అలాంటి పాపము ఈ రోజుల్లో ఎక్కువైందా, తక్కువైందా? ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువైంది. తల్లి లేదు, పిల్ల లేదు, తాబుట్టు లేదు, ఎవడో లేడు. ఎవరి మట్టాలు నరికేస్తాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. భయంకరమైనటువంటి దినాలు ఇవి. అటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నావు కనుక దేవుని కొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అసూయ, పగ, ద్వేషమంతా ఈ దానియేలు మీద వచ్చింది కనుక ఈ నెలాగైనా మనము వంగదీయాలి, ఈ నెలాగైనా మనము ఆ రీతిగా ఉంచాలనుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఉండగా పిల్లారా అతని మీద తప్పు నేరము చూడాలనుకున్నాడు. కానీ దానియేలులో తప్పు నేరం ఏమి కూడా కనబడలేదు. అప్పుడు వీళ్ళందరూ ఆలోచన చేసి దేవుని పద్ధతి విషయంలోనే తప్ప దానియేలు మీద మనం ఏ తప్పు కూడా, నేరము కూడా మనం ఏం చేయలేము, కనుగోలేమో. అందుచేత మనం ఏం చేద్దాం అనుకునే వాళ్ళందరూ యోచన చేశారు. అప్పుడు అక్కడ రాజుగారి దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? రాజుగారి దగ్గరికి ఎవరెవరు వెళ్ళారండి? దేవుని వాక్యములో 7వ వచనం, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ ఒకడి కోసం ఇంతమందా? ఒకరిని చంపడానికి ఇంతమంది కావాలా? అంచేత ఎవడైతే మంచిగా ఉంటాడో వాడు అన్ని ఉంచడో. రాజశేఖర్ రెడ్డిని నిష్కారణంగా చంపిస్తాడు. ఏం చేశాడని ఏమీ చేయలేదు కనుక మంచి చేసిన వాళ్ళు అలాగ హతసాక్షులయ్యారు. దేశం కోసం హతసాక్షులయ్యారు. వాళ్ళు అలాగయ్యారు. దేవుని కోసం మనం హతసాక్షులు అవ్వాలి. అలాగే భక్తులు అలాగా తోమా గారు ఇండియాలోకి వచ్చి నరకబడ్డాడు. పేతురు గారు తలకిందులుగా సిలువేయబడ్డాడు. కనుక పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డారు. ఇవన్నీ కూడా బైబిల్లో మనకు అగుపరుస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి, రాజుగారు నమస్కారం అండి, మీరు మహానుభావులండి, మీరు లేకపోతే మేము లేమండి, మీరు ఉంటేనండి మాకండి, మీరు ఉండబట్టి అన్నం వచ్చిందండి, మీరు అన్నం వచ్చి సున్నం వచ్చిందండి, మాకు బెల్లం కూడా వేస్తున్నారండి. ఆయన ఏం చేశారు? మొలగ చెట్టు ఎక్కిచ్చేశారు. మొలగ చెట్టు, రాజా
ఇక నుంచి 30 రోజులు నీవే దేవుడు. ఏ దేవుడు కూడా లేడు, ఏ దేవుడు కూడా లేడు, ఏ మానవుడు లేడు. ఇక్కడున్న జనాంగంలో ఎవరైనా ఏదైనా అవసరం ఉంటే నీకే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా సమస్య వస్తే నీతోనే చెప్పాలి, మరి ఎవరితో కూడా చెప్ప. అవన్నీ అంటున్నాడు దర్యావేశ్. ఓహో, నన్ను ఎంత పొగిడేస్తున్నారు, నన్ను ఎంత గొప్ప చేసేస్తున్నారు అనుకున్నాడు, కానీ ఆయన మొలక చెట్టు ఎరగది కింద పడేస్తారు అనుకోలేదు. ఆ రీతిగా హెచ్చించేశారు. తర్వాత అలా చేసి అలా కాదు, జీవో పాస్ చేయాలి. గవర్నమెంట్లో ఏమి రావాలి? జీవో పాస్ చేయాలి, శాసనం పుట్టించాలి, శాసనము రాయాలి. శాసనం రాష్ట్రమే కాదు, దాని మీద ఏం చేయాలి? సంతకం చేయాలి. సంతకం చేసిన తర్వాత ఏం చేయాలి? రాజముద్ర వేయాలి అన్న. ఎలాగైతే మొత్తానికి ఆయన వంగడదీసి దర్యావేశులు శాసనం రాయించారా లేదా? అక్కడ ఉన్న రాయబడిన మాట ఏంటంటే, ఎవడైనా ఏ దేవుడికైనాను ప్రార్థన చేసిన ఎడలా, దేవునితో మాట్లాడిన ఎడలా వాడు ఎక్కడ పడదోయాలి? సింహాల యొక్క బోన్లో కాదు, గృహలో. బోన్ అంటే ఒకటే సింహం, గృహం అంటే చాలా సింహాలు ఉంటాయి. సింహాల గృహలో పడదోయబడాలని శాసనం గుర్తిచ్చాడు. ఇవన్నీ ఇలా గుర్తిచ్చారు. అంచేత అందరూ కూడా ఆ రీతిగానే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. కానీ ప్రియులారా, దానియేలు ఎప్పుడు కూడా మనుషుల దగ్గరికి కానీ మానవుల దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళి ఆయన ప్రార్థన చేయలేదు. ఇలా సాధించాడు, ఇలా చేస్తున్నాడు, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని దానియేలుకు తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసుండి ఎవడైనా చేస్తాడా? ప్రాణానికంటే ఇంకేముంది? ప్రార్థన తర్వాత చూద్దాంలే, మానేస్తామని మానేస్తాడా లేదా? ఇటీవల కూడా ఎవడింట్లో బైబిల్ ఉందో, ఎవడింట్లో యేసు ప్రభు బొమ్మ ఉన్నదో వాడికి కోట తీసేద్దామని 4-5 సంవత్సరాల క్రితం ఎప్పుడో మొత్తానికి అలాంటి గొడవ వస్తే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని చూడు, యేసు ప్రభు బొమ్మలన్నీ లోపలెట్టేశారు. బైబిల్ కనపడుకోకుండా అసలు మీద మూతేసేసారు. ఏం చేద్దంటే, ఏదోలేండి, ఏదో పూలు పడలాకి వెళ్తున్నాం, పాస్టర్ గారు పూలు పడలాకి రాలేదని అంటాడని వెళ్తున్నాం, కానీ అసలు మాకు వెళ్ళాలని లేదన్నట్టుగా మాట్లాడాడు. ఏదో ఆ రీతిగా అప్పుడు మా ఊళ్ళు యాహాను గారు అని, సుందరరావు అని పేర్లు ఇచ్చారు. మా పేరు ఆ పేరు కాదు, మా పేర్లు అంతా అచ్యుతరామయ్య, లేకపోతే సుందరామయ్య, లేకపోతే మా పేరు వెంకన్న, సుబ్బన్న, ఇయే కానీ నా మనసుకి వాళ్ళు అలా చేరేశారు. కనుక పిల్లారా, దానియేలు ఈ పరిస్థితిలో ఉన్నా కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి? 10వ వచనములో చదువు, ఏమి రాయబడ్డదా? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము దేవునికి ముమ్మారు ఏం చేస్తున్నాడో ఆలోచించడు ప్రియులారా. ఇప్పుడు అలా ప్రార్థన చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి చెప్పండి? అలా ప్రార్థన చేస్తే వచ్చే పనిష్మెంట్ ఏంటి? సింహాల గృహలో వేస్తారని తెలుసా దానియేలుకి? మరి తెలుసుని ప్రార్థన చేస్తున్నారంటే మనం చేస్తామా? గవర్నమెంట్ వాళ్ళు కేల వచ్చి మీరు ఈనాటి నుండి మీరు యేసు ప్రభు గుడికి వెళ్తే మీకున్న కోటా తీసిపడేస్తున్నాం, గవర్నమెంట్ ద్వారా వచ్చే ఆ ఇంప్లుయెన్స్ అంతా పోతుందంటే ఎవరో ఎంతమంది నిలబడతారు, ఎంతమంది వెనక్కి వెళ్తారు? ఆలోచించండి. అందులో నువ్వు నిలబడతావా, లేకపోతే ఎందుకు వచ్చిందిలే అనుకుంటావా? ఆలోచించే. దానియేలు అలాగ అనుకోలేదు. నా ప్రాణం పోయినా కానీ నేను దేవునికి ప్రార్థన చేస్తూ మారనని చేశాడా లేదా? అలా ప్రార్థన చేసుకుంటూ ఇలా కనిపెడుతున్నారా లేదా? అప్పుడు 11వ వచనంలో వీళ్ళు అందరూ చూస్తున్నారు. చూస్తా ఉంటే దొంగ చూపులు అని చూస్తారు, అందరూ చూస్తారండి. ఆ చూపు ఎదురుగుండా నడిచినాయని సైడ్ చూపు చూస్తూ ఉంటారు. ఆ చూపు మారిపోతూ ఉంటుంది, రీడ్ చూపు కూడా మారిపోయింది. ఎలాగున్నప్పుడు సంగతి దానియేలు దేవునికి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడని, బతిమాలుస్తున్నాడని వాళ్ళందరికీ అర్థమైందా లేదా?
అర్థమైనప్పుడు అతను తీసుకెళ్లి సింహాలు బుడంలో వేయాలని అన్నారా లేదా? జీవో పాస్ చేసినప్పుడు గవర్నమెంట్ వారికి జీవో చెప్పినట్లుగా చేయడానికి అధికారం ఉంటుందా? దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా ఉంటుందా లేదా? ప్రభుత్వానికే రెండు వాళ్ళ చేతిలో ఉంటాయి. బ్యాంకులో వస్తువు తాకట్టు పెట్టావు, నువ్వు విడిపించుకోకపోతే దాన్ని ఏలమేయడానికి బ్యాంకు వారికి అధికారం ఉంటుంది. సరైన రేటు సరైన పరిస్థితి లేకపోతే అది క్యాన్సిల్ చేయడానికి కూడా ఎవరికి ఉంటుందా? బ్యాంకు వారికి అధికారం. ఈ ప్రభుత్వం అలాంటిది కాదంట. రాజా తెలుసుకో, చట్టము స్థిరపరిచిన తర్వాత, సంతకం చేసిన తర్వాత దాన్ని రద్దు చేయడానికి మాదీయులకు పారసీకులకు ఏమాత్రం కూడా పద్ధతి కాదు అని చెప్పారా లేదా? 12వ వచనంలో చూసినట్లయితే అలా చేయడానికి వీలు కాదని వాళ్ళు అన్నారా లేదా? చూడండి, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవడను దానిని ఏం చేయకూడదు, దర్యావయస్సు రద్దు చేస్తారేమని ఇలా ముందే వాళ్ళు చేశారు పిల్లారా. అది మనం ఇక్కడ చదువుకున్న చరిత్రలో ఉండేటువంటి పాఠం. అందుచేత ఈరోజు మన జీవితంలో గుర్తించవలసినది ఏంటంటే, దానియేలు సింహాల గృహలో వేసినా కానీ అతన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు, రక్షించాడు. ఎందుకో తెలుసా? దానియేలు దేవుని దృష్టిలో ఉన్నవాడు, దానియేలు దేవుని కనుగొన్నవాడు. అందుచేత అతనిలో ఉన్న గుణగుణాలే అతన్ని రక్షించే, అతనిలో ఉన్న మంచి జీవితమే అతనికి శ్రేష్టమైన అనుభవం కలిగించి. ఇప్పుడు దానియేలులో ఉండే ఆ లక్షణాలు ఏంటో కొన్ని చూడాలని నేను అనుకున్నాను. కనుక ఈ సమయంలో దానియేలుకు ఉండే లక్షణాలు చూద్దాం. మనం చదివిన పాఠంలోనికి అందరూ రండి. దేవుని వాక్యము దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలుకు ఉండే లక్షణం ఏంటో 3వ వచనంలో ఒక మాట ఉంది, చదువు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన. ఓకే, దానియేలు ఎలాంటి వాడు? సిస్టర్ గారు, దానియేలు ఎలాంటి వాడు? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. సాధారణంగా బుద్ధి మామూలుగా మనం వాడే భాష. బుద్ధి జ్ఞానములు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని యందు గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు ప్రభువునందు గుప్తమై ఉన్నాయని బైబిల్ మనకు చెబుతుంది. కనుక ఈ సమయంలో ఈ బుద్ధి దానియేలు కలిగిన వాడిగా ఉన్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధి. ఇందులో 3 మాటలు ఉన్నాయి. 1 శ్రేష్టము, 2 అతి, 3 బుద్ధి. ఇందులో ఫస్ట్ క్లాస్ ఏంటి? శ్రేష్టము. సెకండ్ క్లాస్ ఏంటి? అతి. థర్డ్ క్లాస్ ఏంటి? బుద్ధి. బుద్ధి మామూలు థర్డ్ క్లాస్, అతి అనేది సెకండ్ క్లాస్, శ్రేష్టం అనేది ఫస్ట్ క్లాస్. దానియేలు ఇప్పుడు ఏ క్లాస్లో ఉన్నాడు? ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. ఆయన ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. కనీసం మనం థర్డ్ క్లాస్లోనైనా ఉన్నామా? ఆలోచన చేద్దాం. థర్డ్ క్లాస్లోనైనా మనం ఉన్నామా? అంచేత దేవుని బిడ్డలమైన మనకు ఈ లోకములో జీవించినంత కాలము ఎలా జీవించాలి? మనము బుద్ధి గలవారిగా జీవించాలి. ఎలా జీవించాలి? బుద్ధి గలవారిగా జీవించాలి, బుద్ధి గలవారిగా బ్రతకాలి. మనిషి ఎద్దు లేకుంటే సుఖం లేదు. ఆలోచన చేస్తున్నావా? మనిషి ఎద్దు లేకుంటే సుఖం లేదు. మనిషి మొద్దులాగున్నా సుఖం లేదు. మనిషి కరిమొద్దులాగున్నా సుఖం లేదు. మనిషికి ఏముండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే సుఖం ఏముంది? కొవ్వూరులో డ్వాక్రా మీటింగ్లో ఆ లీడర్ గారు బుద్ధి లేకుండా మాట్లాడిందంట బ్యాంక్ మేనేజర్తో. అసలు నీకు లోను ఇచ్చిలేదు, గేమ్ ఇచ్చిలేదు, అసలు పోమన్నాడు. ఎందుకని? బుద్ధి లేకుండా మాట్లాడాను. నీ నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అధికారుల దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు వచ్చేది కూడా పోగొట్టుకుంటావు. అంచేత మనకేముండాలి? దానియేలుకి ఏముంది? అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. ఈనాడు నీ జీవితంలో అటువంటి బుద్ధి కలిగిన అనుభవం నీలో ఉందా? గుర్తించు. ఈ బుద్ధి గల జీవితానికి ఉండే లక్షణాలు ఏంటో
కొన్ని లక్షణాలు మీకు చూపిస్తున్నాను, మీకు తెలిసిన వచనాలే. దేవుని వాక్యములో చూడండి, దేవుని వాక్యములో అతనికి ఉండేటువంటి గుణగణాలు ఏంటో రాయబడి ఉన్నాయి. చూడండి దేవుని వాక్యములో, దేవుని వాక్యంలో చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం అందరూ చూడాలి, చదవాలి. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరణమునకు పోవు, జీవ మార్గమును. అర్థమైందండి? బుద్ధి గలవాడు ఎటువంటి జీవితం కలిగి ఉంటాడంట? పరలోకానికి వెళ్ళి జీవ మార్గాన్ని కనుగొంటాడంట. దేన్ని తప్పించుకుని? కిందనున్న పాతాళమును తప్పించుకుని పరలోకానికి వెళ్ళే జీవ మార్గాన్ని కనుగొంటాడు. జీవం అనేది యేసు ప్రభులో ఉంది. జీవం అనేది ఎవరిలో ఉంది? యేసు క్రీస్తులో ఉంది కనుక ఆ జీవ మార్గాన్ని కనుగొనేవారిగా ఉంటాడు. అంచేత దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా నా ద్వితీయ కుమారుడిగా పుట్టిన వానియందు నశింపక నిత్య జీవము పొందినట్లు. ఎల్లప్పుడూ జీవించే జీవితము, యుగగాలు ప్రభువుతో ఉండే జీవితము, ఇదే నిత్యమైన జీవము. బుద్ధి గలవాడు ఏం సంపాదిస్తాడో జీవ మార్గాన్ని సంపాదిస్తాడు. ఈనాడు నువ్వు బుద్ధి గలదానివైతే జీవ మార్గాన్ని నువ్వు సంపాదించుకోవాలి. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే జీవ మార్గంలో ఉంటావో, దాన్ని సంపాదించుకుంటావో, దాన్ని కలిగి ఉంటావో, ప్రభుతో పాటు నిత్యానందములో ఉంటావు, ప్రభుతో పాటు నిత్యముండే రాజ్యములో ఉంటావు. అయితే ఈ లోకములో నువ్వు అటువంటి నిత్య జీవాన్ని సంపాదించుకోకపోతే, బుద్ధి లేకుండా బతికితే, బుద్ధి లేకుండా తిరిగితే, విషం వచ్చినట్టు బ్రతికితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? కిందనున్న పాతాళానికి వెళ్తావు. అది ఖాయము నీకు. ఈనాడు నీ జీవితంలో జీవ మార్గాన్ని కలిగి ఉన్నావా? జీవ మార్గాన్ని జీవితంలో పొంది ఉన్నావా? ఒకవేళ లేకపోతే ప్రభు వాళ్ళ దగ్గర ఇక్కడే నువ్వు తీర్మానం చేసుకో. ప్రభువా, నీవు నాకుంటే అంతే చాలును, నీవుంటే నాకు అంతే చాలునని ఈ జీవ మార్గాన్ని యేసులో ఉంది, దీన్ని సంపాదించుకో. కిందనున్న పాతాళాన్ని తప్పించుకో. ఈ జీవ మార్గము నీలోనికి రావాలంటే యేసు ప్రభులోనే జీవం ఉంది, యేసు ప్రభులోనే నిత్య జీవము. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నాను, నేనే జీవనై ఉన్నాను. అందుచేత బుద్ధి గలవాడు దేని సంపాదించాడో జీవ మార్గాన్ని సంపాదిస్తాడు. జీవ మార్గములో తన జీవితాన్ని నిలబెట్టుకుంటాడు. ఈ జీవ మార్గాన్ని నువ్వు సంపాదించుకున్నావా? ఈ ప్రభుని జీవితంలో కలిగి ఉన్నావా? అదే నీకు నిత్య జీవంలోనికి నడిపించేదిగా ఉంటుంది. అందుచేత ఆయన కలిగి ఉండడమే మహాభాగ్యము. ఆయన కలిగి ఉండడమే మహాభాగ్యము. దేవుని వాక్యం అలా చెబుతుంది. 144వ కీర్తన ఆఖరు వచ్చులు ఏమన్నాడు? 144 ఆఖరు వచ్చులు అన్నాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. నువ్వు చెప్పగలవా? నేను ప్రభువుని కలిగి ఉన్నాను, ప్రభువు నాకు నిత్య జీవిస్తాడు, నేను చనిపోతే ఆయన రాజ్యములో ఉంటాననే నిరీక్షణ నీలో ఉండగలిగినదా? ఇదే బుద్ధిమంతుడికి ఉండే మొదటి లక్షణం. ఈ లోకములో నీవు జీవాన్ని సంపాదించావా? అందుచేత యేసు ప్రభు నీలోనికి ఎప్పుడైతే చేర్చుకుంటావో నీ జీవం లోకంలో ఉంటుంది కనుక, లోకములో ఎప్పుడైతే ఉందో నీలో ఉన్న మలినమంతా తొలగిపోతుంది. నీలో మలినం ఉంది, నీలో పాపం ఉంది. యేసు ప్రభు చెప్పాడు, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము ఏమి రాయబడ్డాది? దేవుని వాక్యములో లోపల నుండి, అనగా మనుషుల హృదయములో నుంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, మత్సరమును, దేవదర్శన అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ
అర్థమైందా? ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయటకు వస్తున్నాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటకు వచ్చి మనుషుల్ని ఏం చేస్తున్నాయి? నిత్య జీవాన్ని నుండి తప్పిస్తున్నాయి. నిత్య జీవంలోనికి రాకుండా నిన్ను పాడు చేస్తున్నాయి. కనుక ఏ గుంపులో ఉన్నావో, ఇక్కడ 13 గుంపులు ఉన్నాయి. ఈ వచనములో 13 గుంపులు ఉన్నాయి. ఏ గుంపులకి నువ్వు దాచరకం చేస్తున్నావు? ఏ గుంపులో నీ జీవితం ఉందో పరీక్ష చేసుకునే ఈనాడైనా జీవము కలిగిన యేసు ప్రభుని నీ జీవితంలో సంపాదించుకో. ఇచ్చే జీవితం ఎవరు సంపాదించుకుంటారో చెప్పు. ఇచ్చే జీవితం ఎవరు సంపాదించుకుంటారో? బుద్ధి గలవాడు సంపాదిస్తాడు. ఇప్పుడు నీకు బుద్ధునాదానం అయితే నువ్వేం సంపాదించుకోవాలి? జీవ మార్గాన్ని సంపాదించుకోవాలి. జీవ మార్గం సంపాదిస్తామంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని నువ్వు కలిగి ఉండాలి. ఇదే జీవ మార్గం. ఈ జీవ మార్గమైన యేసు ప్రభు నీలో ఉన్నాడా? ఇంకా మలినము నీలో ఉందా? ప్రభు బల దగ్గర సరి చేసుకో. కిందనున్న పాతాళమును తప్పించుకునవలెను. బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్ళే జీవ మార్గమును కనుగొంటాడు. నీవు కూడా మార్గములో జీవించాలి. మనలో జీవం లేదు, పాపము చెడుగుతో అల్లాడుతున్నది. అందుకే చెప్పాడు, చాలా వచనాలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవి ఏవనగా జారత్వము, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు తర్వాత చదువుకోండి. పాఠము ముందుకెళ్తుంది, ఆలస్యం అయిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమి రాయబడ్డది? జారులైనను పురుష సమలయోగులైనను ఎలాంటి వారైనను వారి దేవుని రాజ్యానికి వారసులు కానేరండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు వీళ్ళంతా కూడా మండుతున్న అగ్నిగుండములో పడవేయబడుదురు. ఇది 2వ మరణం. ఇలాంటి దేవుని మాటలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, ఇవన్నీ కూడా జీవ మార్గంలోకి రాకుండా నిన్ను పాడు చేస్తున్నాయి. కనుక యేసు ప్రభుని హృదయంలో కలిగి ఉండు. అందుకే బైబిల్ చెప్పింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి గట్టిగా చదువు. కాగా ఎవడైనను క్రీస్తునందు నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. క్రొత్త జీవితం. బుద్ధిమంతుడే జీవితం సంపాదించుకోవాలి. క్రొత్త జీవితము. ఏది పోవాలి? పాత జీవితం పోవాలి. కాగా క్రీస్తునందు నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయను. నూతనమైన జీవితము నీలోనికి రావాలి. అది ఉండాలి. అది లేకపోతే ప్రభుత్వం నిత్యానందం పొందలేవు. నికోదేమైన బోధకుడు వచ్చి కొత్తగా జన్మించాలంటే 2వ మారు తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా? లేదు, ప్రభు చెప్పాడు. నీతి మూలంగాను ఆత్మ మూలంగాను ఒకడు జన్మించాలి. అదే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఈనాడు నీరు దేవుని వాక్యానికి సంబంధించింది. ప్రభు నీతి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు జన్మించి నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. ఇటువంటి జీవితం నీలోనికి వచ్చిందా? ఇటువంటి బ్రతుకు నీలో ఉన్నదా? ఇలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? మామూలు మనసు పొందావా? బాప్తిసం తీసుకున్నావా? దేవునికి ఇంపైన జీవితం నీలో కనబడుతుందా? కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టిని జీవితంలో నిర్ధారించుకున్నావా? ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోలేదా? ఇంకా నువ్వు యేసు ప్రభుని అంతరంగంలో చేర్చుకోలేదా? బుద్ధి గలవాడు కిందనున్న పాతాళము తప్పించి పరలోకమునికి వెళ్ళే జీవ మార్గాన్ని ఏం చేస్తాడో కనుగొంటాడు. అందుచేత మన జీవితంలో జీవ మార్గాన్ని కలిగి ఉండాలి. దేవుని రాజ్యములోకి ఉండాలి. ఎందుకంటే మనం పాపులం, నీచులం, దౌర్భాగ్యులం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికతో రాస్తూ ఎఫెసీ సంఘానికి ఒక మాట అన్నాడు. 4వ అధ్యాయము 30-31 వచనాల్లో ఏమున్నది? దేవుని వాక్యములో
ఆ, ఆ, సమస్తమైన ద్వేషము, ఆ, 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 కోపము, ఇవన్నీ కూడా ఏం చేయాలి నువ్వు? విసర్జించాలంటే ఏంటి? విసర్జించాలంటే అర్థం ఏంటి? విడిచిపెట్టాలి, వాటిని వదిలేసేయాలి. అంతేగాని మళ్ళా వాటి ఇంకా మనం చూడకూడదు. అవునా కాదా? అవునా కాదా? పాస్కెళ్ళాడు ఎవడైనా, ఎరా పాస్కెళ్ళాడు మళ్ళీ ఎక్కడేసానని చూసుకుంటాకి వెళ్తావా? దాని దగ్గరికి వెళ్ళి చూస్తావా? ఆలోచన చేయి. ఏదైతే ప్రభువులో విడిచిపెట్టావో, ఏదైతే ప్రభు దగ్గర ఒప్పు ఉన్నావో, అతి జీవితము కలిగి నువ్వు నూతనంగా ఏం చేయాలి? దేవుని కొరకు జీవించాలి. కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టివి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము అనే జీవితం ఎవడుకుంటుంది? అదే నేర్చుకో నువ్వు. నేను చెప్పే పాఠం మీద బుద్ధి గలవాడుకుండే లక్షణం, బుద్ధి కలిగిన జీవితం ఇదే. ఒకవేళ నీకు ఆస్తి లేకపోవచ్చు, ఒకవేళ నీకు అందం లేకపోవచ్చు, ఒకవేళ నీకు ఉద్యోగం లేకపోవచ్చును, ఒకవేళ మంచి ఫెసిలిటీస్ కలిగిన 5 స్టార్ ఇల్లు లేకపోవచ్చును, కానీ నువ్వేం కలిగి ఉండాలి? బుద్ధి కలిగి జీవించు. ప్రభువుకి అదే ఇష్టమైనది, ప్రభువుకి అదే సంతోషకరమైనది, ప్రభువుకి అదే కావలసినది. ఏంటది? బుద్ధి. ఒకవేళ నీ జీవితంలో దానియేలు వంటి అతి శ్రేష్టమైన బుద్ధి లేకపోయినా సామాన్యమైన బుద్ధి మనకు కలిగి ఉండటానికి తీర్మానం చేసుకో. బుద్ధి లేకుండా జీవించద్దు, బుద్ధి లేకుండా మాట్లాడద్దు, బుద్ధి లేకుండా ప్రవర్తించద్దు, బుద్ధి లేకుండా నడవద్దు, బుద్ధి లేకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. బుద్ధి గలవాడు జాగ్రత్తగా ఉంటాడు, బుద్ధి గలవాడు చక్కగా ఉంటాడు. దానియేలు అలాగే ఉన్నాడు, దానియేలు అలాగే బ్రతికాడు. యోధా దేశంలో ఎలా బ్రతికాడు, బబులోను దేశానికి వచ్చా అలాగే బ్రతికాడు, అలాగే తన జీవితాన్ని కాపాడుకున్నాడు. అవునా కాదా? మొదట నుంచి సంపాదించుకో. దొరికిందని రాజుగారి భోజనం తినేశాడా? వెళ్ళిపోయి తినేశాడా? ఏమన్నాడో? ఆ నపుంసకుడు ఏమన్నాడు? అయ్యా, మాకు రాజుగారి భోజనం వద్దు, రాజుగారి పానీ వద్దు, మాకేమెట్టాలి? కాయగూరలు ఎట్టాలి. మొన్న మీటింగ్కి పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళ్తే పార్సలు మేము భోజనాలు మాకు వెళ్తారు కదా, బోళ్ళు అంత వెళ్తారు. తీరా చూస్తే భోజనం అయ్యాక పాస్టర్ గారు అన్న, ఏంటంటే పాస్టర్ గారు ఇవాళ దానియేలు గారి భోజనం పెట్టారా? కనీసం పేతురు భోజనం అన్నా లేదు మనకి, కనీసం యోనా భోజనం అన్నా లేదు మనకి, కనీసం ఇస్సాకు భోజనం అన్నా లేదు, కనీసం సైతాన్ భోజనం అన్నా లేదు. ఎప్పుడైనా విన్నారా? ఇస్సాకు భోజనం ఏంటి చెప్పండి? ఇస్సాకు గారి భోజనం ఏంటండి? మేకమాంసం, ఏట మాంసం. పేతురు గారి భోజనం ఏంటి? కోడి మాంసం. కోడి కూసిందా లేదా? యోనా గారి భోజనం ఏంటి? శాప భోజనం. సైతాని భోజనం ఏంటి? పంది మాంసం. ఇదేంటి? ఏ భోజనం లేదు. ఏ భోజనం? దానియేలు గారి భోజనం ఇచ్చారంట. దానియేలు గారి భోజనం అంటే ఏంటి? కాయగూరల భోజనం. మాకొద్దు ఈ భోజనం అన్నాడా లేదా? రాజుగారు అలాగా అన్నాడా లేదా? ఆ రీతిగా నీ జీవితంలో అన్ని విషయాల్లో శ్రేష్టంగా ఉండాలి. ఏది కూడా నీ జీవితంలో ఉండకూడదు. దేవునికి ఇష్టం కానీ మలినమేమి ఉండకూడదు. జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఏ రకమైన పరిస్థితి రాకుండా కాపాడు. అది భక్తి జీవితం. ఇంత తెల్ల సొక్కాయ మీద ఎర్ర రాగు కూరమర్చి పడ్డాదనుకో, ఇది నన్ను ఎలేస్తాడా లేదా? అందరికి కనబడతా లేదా? అందుచేత ఈ మచ్చ పడ్డాది కనుక సప్పకాయ వెళ్ళి సర్పసోపుతో ఏం చేయాలి? నేను కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అలాగే ప్రభు దగ్గర ఏ మచ్చతో ఉన్నావో, ఏ డాగుతో ఉన్నావో, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. శుద్ధి చేసుకోండి. నేను పరిశుద్ధుడైనలాగన మీరు కూడా. కనుక బుద్ధి గలవాడు ఏం చేస్తాడో? సత్యం కిందనున్న పాతాళం తప్పించుకుని పరలోక రాజ్యాన్ని ఏం చేస్తాడో? సంపాదించుకున్నావా? డబ్బు సంపాదించావా? దేవుని రాజ్యం
బంగారం సంపాదించావా? ఏది సంపాదించినా అది నీకు కూడా రాదు. ఏది సంపాదించినా ముంచరు కూడా. ఉంచుతారా? బంగారం వేసుకెళ్ళి దారిలో చూశాడంటే మొత్తం నీకు 4 టన్నులు దాన్ని బంగారం అట్టుకుపోతాడు. బంగారం అట్టుకెళ్ళిపోయినా పర్లేదు, కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఆలోచన చెయ్యి. బుద్ధి గల జీవితాన్ని సంపాదించుకుని దేవుని కొరకు బుద్ధిగా బ్రతుకు. ఏమి లేకపోయినా నీకేమి లభిస్తుందే? పరలోక రాజ్యం, ప్రభువుతో ఉండే రాజ్యం, ప్రభువుతో ఉండే శ్రేష్టమైన జీవితం ఉంటుంది. కనుక ఈ లోకములో ఉన్నదంతేంచి శరీరాశ, నేత్రాశ, దేవుడమ్మో ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాగు. ఇవన్నీ లోక సంబంధమైనవి. లోకము దాని ఆశయు గతించును, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము. ఇవన్నీ కూడా ప్రభు మాటలు. ఆ రీతిగా మన జీవితంలో బుద్ధి గలవారిగా ఉండాలి. కనుక బుద్ధి గలవారికి ఉండే మొదటి లక్ష్యం ఏం చెప్పానో, కిందనున్న పాతాళం తప్పించుకుని పరలోక రాజ్యాన్ని ఏం చేయాలి? మనము సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలంటే నీలో ఉన్న మలినమంతా పోవాలి. యేసు ప్రభువే జీవము గలవాడు కనుక ఆయనకే నీ హృదయములు ఏమో ఉండాలి? స్థానం ఉండాలి. ఆయన తప్ప మరెవరు కూడా ఉండటానికి వీల్లేదు. ఆయనే ఉండాలి. ఆయనే నీ హృదయంలో ఉన్న మరి ఎవరు ఉంటాకే వీల్లేదు. ఆయనకే స్థానము, ఆయనకే ప్రథమ స్థానము. ఇదే బుద్ధి గల వారికి ఉండే మొదటి లక్షణం. ఈ జీవితం దానియేలుకు ఉందా లేదా? మనకు కూడా ఉండాలని, ఆ దానియేలు వంటి బుద్ధి నాకు కూడా దయచేయమని ప్రార్థన చేసుకో. ఇకపోతే రెండవది, బుద్ధిలో ఉండే రెండవ లక్షణం చూడు. ఏమి లక్షణం ఒకసారి గ్రహించు. దేవుని వాక్యాన్ని బట్టి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 35వ వచనము చదువు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 35వ వచనము త్వరగా చదవాలి. బుద్ధి గల సేవకుడు, రాజుగారికి ఇష్టడు, అవమానపరుచువాడు. అంచేత పిల్లారు. బుద్ధి గలవాడు ఎలాగుంటాడంట? ఎలాగుంటాడు చెప్పండి? అక్కడున్న ఆన్సర్ అదే. రాజుగారికి ఇష్టడుగా ఉంటాడు. బుద్ధి గల సేవకుడు ఎవరికి ఇష్టడు? రాజుగారికి ఇష్టడు. రాజుగారికి ఇష్టమైనవాడు, రాజుగారికి ప్రియమైనవాడు, రాజుగారికి నచ్చినవాడు, రాజుగారికి మెచ్చినవాడు, రాజుగారికి కోరదగినవాడు, రాజుగారికి ఇంపైనవాడు, రాజుగారికి అందమైనవాడు ఎవడాడు? బుద్ధి గలవాడు. అది నువ్వు ఆన్సర్ చెప్తూ ఉండాలి నాకు. హరికథ దాసుడు ఎంత బాగా హరికథ చెప్పునా వెనకాల ఎవడుండాలంట? తందాన తానని వాడు ఉండాలంట. యేసు ప్రభువే మరియమ్మకు పుట్టాడయ్యో. వెనకాల ఏమనాలి? తందాని తాన. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితంలో పిల్లారా ఆలోచన చేసి బుద్ధి గలవాడు రాజుగారికి ఎలాగుంటాడో ఇష్టడుగా బ్రతుకుతాడు. ఎవరి రాజు? ఎవరి రాజు? ఎవరి అందమైన రాజు? నువ్వు నమ్ముకున్న రాజే. రాజులకు ప్రభువులకు అన్నారు వాళ్ళు వచ్చి. అన్నారు వారు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశాన్ని నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యోధా దేశానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అలా హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. వారితో ఏమన్నారు? మత్తయి సువార్త 2వ అధ్యాయములో వారు వచ్చి పలికిన మాట ఏంటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయన పూజించడానికే అన్నారా లేదా? ఆడి గుండె గుబేలమన్నది. ఆలోచన వచ్చేయి. ఈ యూదుల రాజు, ఈ యూదుల రాజుకి నీవు ఎలా ఉండాలి? ఇష్టురాలుగా బ్రతకాలి. ఈ యూదుల రాజుకి ఎలా బ్రతకాలి? నువ్వు ఇంపుగా బ్రతకాలి. ఈ యూదుల రాజుకి ఎలా బ్రతకాలి? ఇష్టంగా బ్రతకాలి. ఆయనే మన రాజు, అవునా కాదా? ఈ రాజు నీ ప్రభువు నీ సగసుతో, ఏ రాజు నీ ప్రభువు, ఏ రాజు నీ సౌందర్య మునుకోరే, ఈ రాజు నీ సౌందర్య మునుకోరే, ఏ రాజు నాకు నా
తిరస్కరించుము కుమారి ఆలకించు నీవాలో చెల్చి కుమారి చెవియొక్కుమో నీవాలో చెల్చి కుమారి చెవియొక్కుమో మారువోముని సంత జనములు మారువోమునేదు తల్లి తెలిసేనే కుమారి ఆలకించు. కాబట్టి పిల్లారా, మన రాజు యేసు ప్రభు కనుక ఆయనకే మనం ఇష్టలుగా బ్రతకాలి, ఆయనకే మనం నచ్చినట్లుగా బ్రతకాలి. 45వ కీర్తన 10వ వచనంలో ఏం రాయబడ్డది? త్వరగా చదువు. చెవియొక్కము. ఈ రాజు నీ ప్రభు, నీ అందము కోరినవాడు, నీ సొగసు కోరినవాడు, అతనికే నమస్కరించు. ఈ రాజే నీ రాజు. అవునా కదా? ఇంకా వేరే రాజులు ఉన్నారా? ఇంటికి ఎంతమంది ఉంటారు యజమానులు? అక్కడే ఉంటాడు ఆయనే యజమానుడు, ఆయనే రాజు. చెప్పేంత ఆయన ఉంటుందా? ఆలోచన చేయి. ఈ రాజు కాక ఇంకెవరినైనా రాజుగా పెట్టుకున్నావా? ఆలోచించు. నీ ప్రభువే నీ రాజు, నీ ప్రభువే నా ప్రభువే. ఆ రాజే నీకు నాకు రాజు అన్నాడు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నీ అందము కోరినవాడు, నీ సొగసు కోరినవాడు, నిన్ను ఆకర్షించినవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీకు సహాయం చేసేవాడు, నీ లోటును తీర్చేవాడు, నిన్ను ఆదరించేవాడు ఈ రాజే. అందుకే మంచి వాక్యం రాశారు అక్కడ. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయనే మనలను రక్షించెను. యెషయా 33:22. అందుచేత ప్రియులారా, బుద్ధి గలవాడు ఎవరికి ఇంపుగా బ్రతుకుతాడు? రాజుగారికి ఇష్టంగా బ్రతుకుతాడు. అవునా కదా? బుద్ధి గలవారు రాజుగారికి ఇష్టంగా బ్రతుకుతాడు. అంచేతనే ఎస్తేరు గ్రంథములో 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమి రాయబడ్డాది? త్వరగా చదువు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీకు ఇష్టం లేనప్పుడు చేయి చూపించండి, బోధ ఆఫ్ చేద్దాం. అర్థమైందా? అక్కడ సూసాను కోటలో కన్యకలందరూ ఉన్నారు కదా, ఏమండి? ఉన్నారా లేదా? వారికి ట్రైనింగ్ ఉన్నదా లేదా? ఎన్ని రకాల ట్రైనింగు? మీరేం బైబిల్ చదువుకుంటలేదా ఏంటి? 2 రకాల ట్రైనింగ్ ఉందా లేదా? 6 మాసాలు ఒక రకమా, 6 మాసాలు ఒక రకమా? ట్రైనింగ్ అయిన తర్వాత ఏంటి? సెలక్షను. మనకు ఉండే ఆచారం ఏంటి? ట్రైనింగ్ అయిన సెలక్షన్ అయిన తర్వాత ట్రైనింగ్. అవునా కాదా? మనకేంటి? సెలక్షన్ అయ్యాక మనకేముంటుంది? ట్రైనింగ్ ఉంటుంది. ఆ రాజుగారు అలాగట్లేదు, ముందే ట్రైనింగ్, తర్వాతే అది. అప్పుడు వాళ్ళ ఇష్టం. ట్రైనింగ్లో వాళ్ళ ఇష్టమండి. ఏది రాస్తుంది? ఫెయిర్ అండ్ లవ్లీయో, సూపర్ స్టారో, లేకపోతే ఏదోచో, మరి ఫాండు, లేకపోతే ఇంకోటో, ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు వస్తలేదు ఈ పేర్లన్నీ. వాళ్ళు రాసుకుంటే సారు, వాళ్ళు అప్లై చేస్తే మాత్రం ఏమొస్తుంది? వస్తుందా లేదా? అలా చూశాను కోటలో ఉన్న కన్యకలందరూ ఏది కోరుకుంటే వాళ్ళకి ఇస్తున్నారా లేదా? కోరుకున్నది అలా వాళ్ళ దగ్గరికి వస్తుందా లేదా? ఆడే అలా చేస్తే మరి దేవుడు నీకు ఇవ్వడా ఏంటి? యూ కెన్ అప్లై టు ది గాడ్, దెన్ ఆల్సో రిప్లై ఆఫ్టర్ సప్లై. ఆలోచన చేసి నీ జీవితంలో వాళ్ళు అప్లై చేశారు, వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఎస్టేరు డ్రామా వేశారు మా చర్చిలో సండే స్కూల్ పిల్లలందరూ కలిసి. అది అంటుంది ఒకటి, నేను బాగున్నానంటే రాజుగారికి ఇష్టంగా ఉన్నానా, నన్ను మెచ్చుకుంటాడా, నన్ను చేసుకుంటాడా, నన్ను చూస్తాడా అని అనుకుంటున్నారు అలా. కనుక ప్రియులారా, ఈ రాజుని ప్రభువు కనుక ఆయనకే ఇష్టంగా ఉండాలి. ఒకవేళ ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు,
ఎస్తేరుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ముద్దుకయ్యే కూతురిగా చేసుకుని పెంచాడు. అందసందాలు లేవు, ఏసీ రూములు లేవు, తినడానికి సరైన భోజనం లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, తన జీవితంలో ఏమీ లేవు. అయినా కానీ ఎవరు కోరవలింది? ఎస్తేరు కోరదగినది. రాజుగారికి ఇంపైన జీవితం, రాజుగారికి ఇష్టమైన జీవితం ఎవరిలో ఉందా? ఎస్తేరులో ఉందా లేదా? మరి నీలో ఉందా? నాలో ఉందా? పరీక్ష చేసుకోవాలి. బల్ల దగ్గర ఇంపుగా ఉన్నావా? ఇంపుకి వ్యతిరేక పదం ఏంటి చెప్పు? కంపు అంతే. అంతసేపు ఆలోచిస్తున్నావేంటి? నీ బ్రతికి ఇంపా కంపా? నువ్వే పరీక్ష చేసుకోవాలి. ఎవడన్నా కావాలి అంటే నీకు కోపం వస్తుంది. నువ్వు ఇంపుగా ఉన్నావా కంపుగా ఉన్నావా? నీ జీవితం నువ్వే ఆలోచించుకో, నువ్వే చూసుకో. ఇంపుగా ఉంటే మంచిదే, కంపుగా ఉంటే మార్చుకో. కంపును తీసివేసే, ఇంపును కలిగి ఉండు. అదే దేవుడు కోరేది. నా నుండి ఆశించేది ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితం, దేవునికి ఇంపైన జీవితం, దేవునికి ఆనందకరమైన జీవితం. అందుకేమన్నాడు దావీదుని గురించి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో ఏమన్నాడో చదవండి. చదవాలి త్వరగా. దావీదుని గురించి రాయబడిన మాట 13వ అధ్యాయం 22వ వచనము. తరువాత అతను తొలగించి దావీదుని వారికి రాజు ఏర్పరచడు. మరియు ఆయన యెష్షయా కుమారులో నేను కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నేను చెప్పినట్లు చేసేవాడు. ఎవరి గురించి ఈ మాటలో? దావీదుని గురించి. ఎవరు రాశారు? 13వ అధ్యాయం ఎవరు రాశారు? కనుక పిల్లారా, దేవుని వాక్యాన్ని బట్టి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుంచి 13వ వచనాన్ని పేతురు గారు, తర్వాత అధ్యాయాలను పౌలు గారు రాశారు. పిల్లారా, ఈ రీతిగా ఇంపైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము, దేవుడు కోరదగినటువంటి బ్రతుకు. కనుక మన జీవితంలో దేవునికే ఇష్టలుగా బ్రతకాలి, దేవునికే ఇష్టలుగా బ్రతకాలి. నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టమే. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ప్రభువైన యేసుక్రీస్తు అలాగన్నాడు, తండ్రి నా ఇష్టము కాదు, ఇది తాగితేనే కానీ నీకు ఇష్టం లేకపోతే నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడా లేదా? అంచేత రాజుగారికి ఇంపైన జీవితం, రాజుగారికి నచ్చిన జీవితం, రాజుగారు మెచ్చిన జీవితం, రాజుగారు కోరదగిన జీవితం మనలో ఉండాలి. అటువంటి సాక్ష్యాన్ని సంపాదించాలి. మరియమ్మ గురించి ప్రభు అన్నాడు, మార్తా విస్తారమైన పనులు పెట్టుకున్నావు నువ్వు, నీకు ఆదివారం ఏంటో తెలుస్తలేదు, సోమవారం ఏంటో తెలుస్తలేదు, నీ బ్రతికంతా అక్కడ ఇక్కడ ఉంది. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుడెను, అది ఆమె యొద్ద నుండి ఎవరు కూడా దొంగిలించలేరు. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరిచి శ్రేష్టమైన దానిని కోరుకుంది. మరియ అవసరమైంది ఏంటో దాన్నే ఏమి చేసింది? ఆమె సంపాదించుకుంది. కనుక పిల్లారా, మనం కూడా రాజుగారికి ఇంపైన జీవితం, రాజుగారికి ఇష్టమైన జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మన జీవితంలో ముఖ్యమైన కార్యం చేస్తాడు. ఇలాంటి జీవితం ఎవరు సంపాదిస్తారో చెప్పు? అంతరో బుద్ధి గలవారు. మనమంతా బుద్ధి గలవారి గురించే మాట్లాడుతున్నాం, బుద్ధి లేని వాళ్ళ గురించి మాట్లాడతలేదు. బుద్ధి గలవారికి ఉండే మొదటి లక్షణం ఏంటి? జీవమార్గాన్ని కలిగి ఉండడం. బుద్ధి గలవారికి ఉండే రెండో లక్షణం ఏంటి? రాజుగారికి ఇష్టమైన జీవితం. బుద్ధి గలవారికి ఉండే మూడో లక్షణం చూడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. అదే బుద్ధిమంతులు ఇల్లు కట్టాడు. ఎక్కడ కట్టాడు? బండ మీద కట్టాడు. బుద్ధిహీనుడు ఎక్కడ కట్టాడు? ఇసుక మీద కట్టాడు. 2 ఇల్లులు కట్టారు. అది గృహమే, ఇది గృహమే, బాగానే కట్టుకున్నారు. ఈ 2 గృహాలకి సమానంగా వచ్చింది. ఏంటది?
వాన ఏంటది, వరద ఏంటది, గాలి విసిరే ఆ ఇంట్లో మీద కూర్చుందా లేదా? దానికి దీనికి సమానంగా వచ్చాయా లేదా కష్టాలు? అయితే ఏ ఇల్లు పడలేదు, ఏ ఇల్లు పడిపోయింది? ఇసుక మీద కట్టబడిన ఇల్లు పడిపోయింది, బండ మీద కట్టబడిన ఇల్లు ఏమవ్వలేదు, పడలేదు. బండ మీద ఇల్లు ఎవడు కట్టాడు? బుద్ధిమంతుడు కట్టాడు. ఇసుక మీద ఇల్లు ఎవడు కట్టాడు? బుద్ధిహీనుడు కట్టాడు. మరి నీ ఇల్లు ఎక్కడ కట్టుకున్నావు? బండ మీద కట్టావా, ఇసుక మీద కట్టావా? ఆలోచన చెయ్యి. బండ మీద కట్టిన ఇల్లు ఎలాగుంది? ఎలాగుంది? స్థిరముగా ఉన్నది. బండ మీద కట్టిన ఇల్లు ఎలాగుందండి? స్థిరముగా ఉంది. అంటే కదలనిదిగా ఉన్నది, చెక్కు చెదరనిదిగా ఉంది, స్థిరమైందిగా ఉంది. ఎన్ని రకాలు వచ్చినా డోంట్ కేర్ అంటుంది. ఏంటది చెప్పు? బండ మీద కట్టిన ఇల్లు ఏమంటుందా? డోంట్ కేర్. నువ్వు నన్నేం చేయలేవు గాలి, నువ్వు నన్నేం చేయలేదు తుఫాను, నువ్వు నన్నేం చేయలేదు వాన అని అంటుందా లేదా? అంటే అది స్థిరమైన జీవితం, కదలని జీవితము, స్థిరంగా ఉండే బ్రతుకు. స్థిరంగా ఉండాలి. నువ్వు దేవునిలో ఎలాగ ఉండాలి? నువ్వు స్థిరంగా ఉండాలి. తప్పగా కష్టాలు వస్తాయి, వాన వరద గాలి ఇవన్నీ కూడా మన మీదకి వచ్చే అలలు కెరటాలు, అనేకమైన కష్టాలు సాధనలు ఇరుకులు ఇన్నిటికి ఎలాగుందో ఇవి సాదృశ్యంగా ఉన్నాయి కనుక ఎన్ని నీ జీవితంలో కలిగిన దేవుల్లో మాత్రం ఎలాగ ఉండాలి? స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది. చూడారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము చదువు. కాగాయ నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధులు ఎప్పటికీ నిలకడ కలిగిన జీవితము, నిలకడ కలిగిన అనుభవం నువ్వు కలిగి ఉండాలి, నిలకడగా ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాశాడు 16వ అధ్యాయం 13వ వచనం మొదటి గ్రంథము. ఏమంటున్నాడు దాని పక్కనే? 13వ వచనం ఏంటి? అది ఆ వచనం ఎక్కడ? 2వ పత్రికలోనా? బలవంతుడండి, మీరు చేయ కార్యములు ప్రేమతో చేయడే, ఉన్నదాల మెలకుగా ఉండేది, బలవంతులుగా ఉండండి, స్థిరంగా ఉండండి. అంటే కదలని వారిగా ఉండాలని ఉందా లేదా? అంచేత మన జీవితంలో ఎన్ని శోధనలైనా వస్తాయి. ఓ మనిషి అండి, అన్నీ నా మీదకే ఉందా, జ్వరం అంతా నా మీదకే వచ్చిందేంటి ప్రభువా? ఊళ్ళో ఎంతోమంది ఖాళీగా ఉన్నారా? ఊళ్ళో ఎంతోమంది ఖాళీగా ఉంటే నా మీదకి వచ్చింది ఏంటి ప్రభు? జ్వరం వాళ్ళ మీదకి పంపు ప్రభు అంటుందంట. లేదు లేదు, ప్రభువా నాకు జ్వరం అనుగ్రహించానికి స్తోత్రం, నువ్వు ఎన్ని రోజులు ఉంచు, నాకేం పర్వాలేదు, డోంట్ కేర్ ప్రభువా, నువ్వే తగ్గించు. ఏదైనా నువ్వు చేయగలడా లేదా? అంచేత ఎన్ని వచ్చినా దేవునిలో ఎలాగుండాలి? మనము స్థిరంగా ఉండాలి. కష్టం తప్పగా వస్తుంది. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంబు భూమిన వారించిన రాజులు కనులు
శత్రువులైనాను అంధకారంబు భూమిన వారించిన రాజులు గనులు శత్రువులైనాను అగ్నిగుండములో సింహపు గృహాలో అగ్నిగుండములో సింహపు గృహాలో దానియేలు దేవుడే నా సహకారి దానియేలు నా సహకారి క్రైస్తవ జీవితం సమాజ జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కాబట్టి పిల్లారా, క్రైస్తవ జీవితంలో ఎన్నో రకాలైన శోధనలు కష్టాలు వస్తాయి. ఏమొచ్చినా దేవుని కొరకు నువ్వు ఎలాగ ఉండాలి? స్థిరంగా ఉండాలి. కదలిపోకో, మెదిలిపోకో, స్థిరంగా ఉండు. స్థిరమైన జీవితం కలిగి ఉండు. ఈ రోజుల్లో అనేకులు ఏమైపోతున్నారు? కదిలిపోయేవారుగా, మెదిలిపోయేవారుగా, నిలకడలేని వారుగా, సోమరులుగా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుని కొరకు స్థిరంగా ఉండలేకపోతున్నారు. అంచేతనే ఫిలిప్పీ పత్రికలు ఏమన్నాడు? 4 మొదటి వచనంలో మీరు స్థిరులను కదలని వారిగా ఉండమని చెప్పారు. స్థిరులను కదలని వారిగా ఉండ. కనుక పాట ముగించేస్తున్నాను. నేను 8 చెప్పాలనుకున్నాను. 3 చెప్పినప్పటికే టైం అయిపోయింది. 1 గంట లోపల ప్రార్థన ముగించేమని ఆర్డర్ వచ్చింది. అంచేతకి మనం చెప్పినా లాభం లేదు, మీరు వినేవాటం కూడా లేదు. అంచేత ఆలోచన చేసి మనం దానియేలు వలె చక్కని జీవితం కలిగి ఉంటే ప్రభు మనల్ని ఎప్పుడూ మెచ్చుకుంటాడు. ఇదే దేవునికి ఇష్టమైన జీవితం, ఇదే దేవునికి నచ్చిన జీవితం. కనుక ఇలాంటి జీవితాన్ని కోరుకుందాం. కష్టాలు వచ్చినా బెదిరిపోకు, నష్టాలు వచ్చినా బెదిరిపోకు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఏమైనా పర్లేదు, డోంట్ కేర్ అనుకో. చివరిగా ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. నోకడు అనేవాడు ఉన్నాడంట. వాడి పేరేం పేరు? నోకరాజు. నోకడు అంటున్నాడంట. వాడికి మేకలు ఉన్నాయంట. ఏమన్నా? మేకలు ఉన్నాయంట. ఈ మేకలను రోజు అడవిలోనికి తీసుకెళ్ళి మేపుతున్నాడంట. ఇలా రోజులు జరుగుతూ ఉంటే ఒకరోజు మేకలన్నీ కూడా అడవిలోంచి వచ్చేటప్పుడు కొంచెం చీకటి పడిపోతుందంట. ఇలా తోలుకుంటా వస్తూ ఉంటే ఏమైందంటే ఒక మేక మాట అంటలేదంటది. అన్ని గొర్రెలు అన్ని మేకలను అనుసరించి వెళ్తలేదంటది. అన్ని మేకలను అనుసరించి వస్తలేదంట. అమ్మా, దాని ఇష్టానుసారం వెళ్ళిపోతుందంట. కొడితే బోధింపుకి వెళ్ళిపోతుందంట, కొడితే ఇయ్యంపుకి వెళ్ళిపోతుందంట. అందుకని నోకరాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరికైనా వస్తుంది మాట అనకపోతే. దేవునికి వస్తుంది, నీకు నాకు కూడా వస్తుంది. కోపం వచ్చి ఏం చేశాడంటే ఆడి చేతిలో దుడ్డుకారు ఉందండి. దుడ్డుకారు ఉంటే ఒక్క నడానికి అడ్డం వేసాడంట. నడుము జారిపోయింది. నడుము ఏమైపోయింది? 4 కాళ్ళ మీద నడిచే మేక 2 కాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. నడవలేకపోతే నడుము జారిపోయింది కదా. సరే దీని గొడవ ఎందుకులే, మిగతా అన్న జాగ్రత్త కట్టేసి వద్దామని తోలుకుని వెళ్ళిపోయాడంట. మకాములోనికి తోలుకుని వెళ్ళిపోయాడంట. ఈ నడుము జారిపోయిన మేక ఎలాగా ఏంటని ఆలోచిస్తుందంట. ఆ 2 కాళ్ళతో నడవలేక నడుస్తూ 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 ఉంటే పక్కన గృహ కనపడ్డదంట. ఆ గృహలోనికి నెమ్మదిగా వెళ్ళిపోతుందంట. అది పెద్ద పూలు ఉండే గృహ అంట. ఏ గృహ అది? పెద్ద పూలు. చీకటాడిపోయింది కనుక అదేం చేసింది? అది యాత్రకు బయలుదేరింది, మేతకు బయలుదేరిపోయింది. అది గృహలోంచి వచ్చి ఆ గృహ ఇది ఖాళీగా ఉంది. ఆ గృహలోకి ఏది దూరింది? ఏ మేక అది? నడుం జారిపోయిన మేక. ఆ మేక అందులో దూరిపోయి ఇక అలాగే చూస్తుందంట. దేవుడా, నా చేసిన తప్పులు క్షమించిన ఆయన, యజమాడు మాట లేదు ప్రభువా, చెప్పినట్టు నడవలేదు నాయన, ఇష్టానుసారంగా జీవించాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అంటుందంట. ఏంటది? నడుం జారిన మేక. ఆ నడుం జారిన మేక అలాగే ఉండి తెల్లవాళ్ళు బాధపడుతున్నారు. ఓ పక్కన బాధపడుతుంది, ఓ పక్కన ప్రార్థన చేస్తుందంట. ఏంటది? నడుం జారిన మేక. అప్పుడు తెల్లారిపోతుంటే గృహకలవాడు వచ్చాడంట. ఎవడాడు? పెద్ద పూలు వచ్చిందండి. గృహం దగ్గరికి వచ్చే పెద్ద పూలు అన్నదంట, హూ ఆర్ యూ అన్నదంట. ఎవరా?
నీవెవరో చెప్పు అన్నదంట. అప్పుడు అన్నదంట మేకీ గారు జంగాలో లెంగడ అన్నదంట, ఏయ్ నేను ఎవరినో చెప్తాను జాగ్రత్తగా విను, నేను నోకీ గారు మేకీ గారిని జంగాలో లెంగలనే నేనే వచ్చాను అన్నదంట. అది ధైర్యంగా. దానికి చారుకుపోయిందంట. పెద్ద పులికి ఏం చేయాలో అర్థం కాలేదంట. నోకీ గారు మేకీ గారా, జంగాలో లెంగడ అంటే ముదురు మేక, లింగాలు ఏర్పడుతున్నాయి, గడ్డం పెరిగిపోయింది, అంచేత అది అలాగన్నది. మోటకీ గారికి మేకీ గారిని జంగాలోని లింగల్ని అన్నది. యజమాని ఏమాత్రం చిన్నబొచ్చలేదు, యజమాని ఏమాత్రం తక్కువ చూపు చూడలేదు అన్నది. అయ్యి బాబోయ్, ఎలాగ తెల్లారిపోతుంది, నా బతికేంటి, నా సంగతి ఏంటి, ఇది నన్ను పాడు చేసేలాగా ఉందని భయముతో ఉందంటే ఏంటది? ఆ పెద్ద పులి ఉండి ఇంకేం చేయలేక వెనక్కి వెళ్ళిపోతుందంట. పెద్ద పులి ఏమవుతుందా, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే దానికి ఎదురైందంట. ఏంటది? నక్క. ఏంటి నువ్వు ఇలాగ వెనక్కి వచ్చేస్తున్నావు అంటే, నా ఇంట్లో ఆడెవడో దూరాడు, ఆడెవడో జంగాలోడు నోకీ గారు మేక అంట, జంగాలోడు లింగడంట, ఆడు వచ్చాడు, నా బతికి ఇలాగ అయిపోయిందని ఆ పెద్ద పులి దేంతోనా ఆ నక్కతో చెప్తా. దీనికే భయపడిపోతున్నావా? అదేమి కాదు, అది నోకీ గారు మేక, అది మాతెనపోతాడేమో నడుము మీదకి వచ్చాడు, నడుమేమో జారిపోయింది, రెండు కాళ్ళ మీద నడుస్తూ నీ ఇంట్లోకి దూరింది. ఏం పర్లేదు, నేను వస్తాను, నడువో, నీకు కూడా నీకు ధైర్యం చెప్తా. కానీ ఎవరు వచ్చారు ఇప్పుడు? ఎవరా? నక్క బయలుదేరాడు. అప్పుడు తాడు ఒకటి చూసుకుని, తాడు ఈ సుతేమో అది నడానికి కట్టారంట. దేనికి? ఎక్కడికే? నక్కకి కట్టాడంట. దీనికేమో మెల్లో కట్టాడంట. అంచేత నక్కే ముందు నడుస్తుందంట. దాని భయం కదా మరి పెద్ద పులికి. అది వెనకాల నడుస్తుందంట. వెనకాల నడుస్తూ 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 ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? గృహ దగ్గరికి వచ్చిందంట. గృహ దగ్గరికి రాగానే నోకీ గారు మేకయ్య జంగాలో లింగడన్నాడంట. హలో మిశ్రమా, నీకు నాకుండే స్నేహాన్ని బట్టి, నీ బావుకి నా బావుకి బంధువు బట్టి, నీకుండేటువంటి సమాధానం బట్టి, నీ నాన్నకుండే క్షేమాన్ని బట్టి నేను పట్టుకు తీసుకురామంటే ఖర్చుగా తీసుకొచ్చావన్నదంట. అప్పుడు వెంటనే మార్చిన, అయ్యి బాబు దీని మాటలు నమ్మడు అనుకున్నాను, కానీ దీని మాటలు నమ్మొచ్చాను, నన్ను కొంప ముంచేస్తానని యాగ దౌడెక్కేసిందంటది. ఏంటది? పెద్ద పులి దౌడెక్కిపోతే ఈ నక్క ఈతి యాపక్క కొట్టుకుపోతుందంట. చాలా భయంకరంగా ఉందంట పిల్లారా. అందుచేత నేను ఎందుకు చెప్పానంటే, ఆ యొక్క మేక నడుము జారిపోయినా తన యజమాని ఏం చేయలేదు, నిరాకరించలేదు. తన యజమాని తృణీకరించలేదు. కష్టం వచ్చింది నన్ను ఇలా చేశాడని చెప్పలేదు. నాకు ఇంత అవమానపరిచాడు, ఎప్పటి నుంచో ఉన్నాను, నన్ను ఎలాగన్నాడు, ఆయన వచ్చే భోజనం పెట్టాను, ఆయన వచ్చే సందా ఇచ్చాను, ఆయన వచ్చి అది చేశాను, ఆయన వచ్చి ఇది చేశాను, నన్ను ఇలా తృణీకరించాడు, ఇంక ఈ దుకాణం మానేసి ఇంకో దుకాణంకి వెళ్ళిపోతానని ఈ నడుం జారి మేక అనలేదంట. ఈ రోజుల్లో మేకలు అలాగంటున్నాయి. ఆ మేక అలాగనలేదు. తన యజమాని ఏం చేసింది? గణపరిచింది. తన యజమాని ధైర్యంగా చెప్పగలిగింది, ఆయనే నా రాజు, ఆయనే నా ప్రభు, ఆయన నాకున్నాడు, పర్వాలేదని ధైర్యంగా చెప్పగలిగింది. నేను కూడా అలాగే ఉండాలి. నీ ప్రాణం పోయే వరకు, ప్రాణము ఇడిచిపెట్టే వరకు నువ్వెవరిలో ఉండాలి? దేవునిలో స్థిరంగా ఉండాలి. ఈ స్థిరమైన జీవితమే నిన్ను ఉన్నతమైన స్థానంలోని తీసుకొస్తారు. కనుక ఈ మాటలు నీ జీవితంలో కలిగి దానియేలు వలె బ్రతుకు. మనం ఈ విషయాల్ని ధ్యానం చేస్తున్నాం. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. దానియేలుకు ఉన్నటువంటి బుద్ధిలో ఉండే లక్షణాలేంటి? మొదటిదే జీవం కలిగిన వాడు, రెండవది రాజుగారికి ఇష్టమైన వాడు, మూడవదే స్థిరమైన వాడు. ఇంకెప్పుడన్నా వస్తే మిగతా 5 లక్షణాలు చూద్దాం. ఇంతటితో పాఠము సమాప్తం చేద్దాం. వాళ్ళ దగ్గర పరీక్ష చేసుకో. బ్రతుకు ఎలాగుందో, జీవితం ఎలాగుందో, నీ బ్రతుకు ఏ రీతిగా ఉందో నిన్ను నువ్వు గుర్తించుకునే
ప్రభువుకి తీర్మానం చేసుకో. బలలో యోగ్యంగా పాలిభాగం పొందుదాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో నిన్ను పరీక్ష చేసుకో. సహోదరుడా, స్నేహితుడా, అయ్యా, అమ్మ, నీ బ్రతుకు ఎలాగుంది? బుద్ధి కలిగిన జీవితం నీలో ఉందా? ఒకసారి ఆలోచన చేసి నీ జీవితాన్ని క్షేమంగా కోరుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు.